హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే అక్టోబర్ నెలలో అంటే 2024 అక్టోబర్లో వివాహ ముహూర్తాలు ఏ రోజుల్లో ఏ తిథిలో ఉన్నాయనే విషయం అనేది తెలుసుకుందామండి. చూడండి, అక్టోబర్ 1 వరకు అయితే భాద్రపద మాసం ఉంది కాబట్టి 2వ తారీఖున అమావాస్య, ఇక 3వ తారీఖు నుంచి అయితే ఆశ్వయుజ మాసం కాబట్టి శుభకార్యాలు అనేవి మొదలవుతాయి. 3వ తారీఖున వివాహ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే 4వ తారీఖున వివాహ ముహూర్తాలు ఉన్నాయి. చూడండి, చిత్త నక్షత్రము, 3వ తారీఖున హస్త నక్షత్రము, అలాగే 5వ తారీఖున స్వాతి నక్షత్రము, ఈ రోజున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నవి. అలాగే 6వ తారీఖున చవితిలో కూడా కొంతమంది పెళ్ళి అనేవి చేస్తారండి. విశాఖ నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత మీకు ముహూర్తాలు అనేవి పెడతారు. 6వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 7వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే 7వ తారీఖున చూడండి అనురాధ నక్షత్రము, 8వ తారీఖున అయితే లేదు, ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రము పంచమి, మరి ఈ రోజునైతే వివాహ ముహూర్తాలు అనేవి ఇవ్వలేదు పంచాంగంలో. మరి 9వ తారీఖున మూల నక్షత్రము షష్ఠి, ఈ రోజున వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. 10వ తారీఖున కూడా ఇవ్వలేదండి. మరి 11వ తారీఖున వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే 12వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఈ రోజున విజయదశమి, విజయముహూర్తంలో ఏ కార్యాలు చేసినా కానీ మనకి సఫలీకృతం అనేవి అవుతాయి. అంటే మనకి దశమి కాబట్టి ఈ రోజున విజయదశమి కాబట్టి విజయానికి సంబంధించింది అని అంటారు. కాబట్టి ఈ రోజున ఏ పని తలపెట్టినా కానీ మనకి మంచిగా జరుగుతుంది అనమాట. చూసారు కదా, 12వ తారీఖు, మళ్ళీ 13వ తారీఖున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఏకాదశి దశ నక్షత్రము, అలాగే 14వ తారీఖున లేవు, మళ్ళీ 15 లేదు. 16వ తారీఖున చతుర్దశి ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ రోజున వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ 17వ తారీఖున పౌర్ణమి, ఈ రోజున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. రేవతి నక్షత్రము చూడండి. ఇక 18 లేవు, 19 కూడా ఇవ్వలేదండి. మరి 20వ తారీఖున ఆశ్వయుజ మాసము కృష్ణపక్షము తదియ కృత్తిక నక్షత్రము, ఈ రోజున వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే 21, 22, 23, 24, 25 కూడా ముహూర్తాలు అనేవి ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ 26వ తారీఖున చూడండి ఆశ్లేష వెళ్ళిపోయిన తర్వాత మీకు నవమి, ఈ రోజున ముహూర్తాలు అనేవి మీకు పండితులు పెడతారు. ఈ రోజున వివాహ ముహూర్తాలు అయితే ఇచ్చారు పంచాంగంలో. ఇంకా 27వ తారీఖున చూడండి మఖ నక్షత్రము దశమి, ఈ రోజున కూడా వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఇదే అండి లాస్ట్ అక్టోబర్లో. ఇంకా 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో మనకి వివాహ ముహూర్తాలను అయితే ఇవ్వలేదు పంచాంగంలో. నేను పంచాంగం ప్రకారం చెప్తున్నాను కాబట్టి ఈ తేదీల్లో వివాహ ముహూర్తాలు అనేవి ఉన్నాయి నేను చెప్పాను. అయితే మీ పేరు బలం మీద, అంటే మీ పిల్లల పేరు బలం మీద ఏ రోజున కలుస్తుందో వాళ్ళ జాతకం ప్రకారం, అంటే జాతకాలు కూడా కలవాలని మనం చెప్పుకున్నాం కదా, జాతకం ప్రకారం వాళ్ళకి వధూవరులకి ఏ రోజున వస్తుందో తెలుసుకొని మీరు మీ పండితుడితో ముహూర్తం అనేది పెట్టించుకోండి. ఇదండి మరి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా చేరుతాయి నోటిఫికేషన్స్ ద్వారా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూసేందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.